ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువరాణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు మనం ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ డ్రింక్ బాడీ కూలింగ్కి సూపర్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఈ డ్రింక్. సో ఫుల్గా చూసి ఎలా చేయాలి ఏంటి అని మీరు కూడా ట్రై చేసేసేయండి ఈ సమ్మర్కి, ఓకేనా. మనం ఇందులోకి యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అంతా బాడీ కూలింగ్కి పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దామా. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ తీసుకొని వాటర్ వేసేసుకొని 1 అవర్ పాటు నానబెట్టుకోండి. కొంతమంది జస్ట్ 5 మినిట్స్ 10 మినిట్స్ నానబెట్టుకొని అలాగే తీసేసుకుంటూ ఉంటారు కదా. అలా వద్దు. మీరు అలా కనుక చేశారు అనుకోండి, తాగేటప్పుడు నోట్లోకి అలా లైట్గా బంకగా స్టిక్కీగా అయిపోతుంది అనమాట. అదే మీరు పర్ఫెక్ట్గా 1 అవర్ పాటు సోక్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా సోక్ అవుతాయి, ఓకేనా. గుర్తుపెట్టుకొని 1 అవర్ నానబెట్టుకోండి. నెక్స్ట్ చైనా గ్రాస్ ఒక 5 గ్రామ్స్ తీసుకుందాం. ఒక ప్యాకెట్కి 10 గ్రామ్స్ మాత్రమే ఉంటాయి, ఒక ప్యాకెట్ కదా. అందులో హాఫ్ క్వాంటిటీ తీసేసుకుంటున్నాను. నాకు దీని తెలుగులో పేరు ఏంటో తెలియదు, కానీ తమిళ్లో మాత్రం కడల్ పాచి అని చెప్తారు. ఇంగ్లీష్లో వచ్చేసి చైనా గ్రాస్. సో మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు, లేదు అంటే ఈజీగా మీకు బయట స్టోర్స్లో కూడా దొరికేస్తుంది. ఒక 5 మినిట్స్ నానబెట్టుకొని నీట్గా కడిగేసుకొని దాని తర్వాత కుక్ చేసుకున్నాం అనుకోండి, చైనా గ్రాస్ అన్నది క్విక్గా కుక్ అయిపోతుంది, ఓకేనా. అంటే బాగా మెల్ట్ అవుతుంది క్విక్గా. నానబెట్టలేదంటే కొంచెం టైం తీసుకుంటుంది కుకింగ్ ప్రాసెస్కి, అంతే. ఈ చైనా గ్రాస్ అనేది మనకి స్టార్టింగ్ ఇలా స్ట్రింగ్లని పొడుగ్గా ఉంటాయి. ఉడకంగా బాగా ఇలాగా మెల్ట్ అయిపోతుంది అనమాట, ఓకేనా. మనకి ఒక 10 మినిట్స్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇది మొత్తం మెల్ట్ అయ్యి వాటర్లో మిక్స్ అవ్వడానికి. వన్స్ మొత్తం కరిగిపోయింది, ఈ స్టేజ్లో మనం షుగర్ వేసుకుంటాం, ఓకేనా. ఇదే విధంగా సైడ్లో ఒక బౌల్ తీసేసుకొని ఒక ఫుడ్ కలర్ లేదు అంటే ఫ్రూట్ ఎసెన్స్ ఏదో ఒకటి వేసేసుకొని పక్కన పెట్టుకోండి. వన్స్ అంతా మెల్ట్ అయిపోయింది, షుగర్ ఒక 2 టేబుల్ స్పూన్స్, 5 గ్రామ్స్ కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఎక్కువ అనుకోండి, ఒక 1.5 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకొని మిక్స్ చేసేసుకొని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఆల్రెడీ నేను 2 టేబుల్ స్పూన్స్ చిన్న సగ్గుబియ్యాన్ని తీసుకొని నానబెట్టేసుకొని కుక్ చేసేసుకున్నాను. ఇదంతా కుక్ అయ్యే లోపల మన జెల్లీ కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని నీట్గా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకుందాం. మీరు చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్నారంటే బాగుంటుంది, బట్ పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేయకుండా, ఓకేనా. నేనైతే ఇక్కడ మీడియం సైజులోనే కట్ చేస్తున్నాను, లుకింగ్ వైజ్ బాగుంటుందని చెప్పేసి. సో పెద్దగా కాకుండా మీడియం ఆర్ స్మాల్ సైజ్లో క్యూబ్స్గా కట్ చేసేసుకొని తీసేసుకోండి జెల్లీస్ని. ఇంకా మనం ఏమేమి తీసుకోవాలి అన్నది ఒకసారి చూపించేస్తాను. నానబెట్టుకున్న సబ్జా సీడ్స్, సగ్గుబియ్యం, జెల్లీస్, కండెన్స్డ్ మిల్క్, ట్రూటీ ఫ్రూటీ కన్ఫర్మ్గా తీసుకోండి, ఓకేనా. లుకింగ్ వైజ్ బాగుంటుంది. చిల్డ్ మిల్క్, రోజ్ సిరప్ ఇవి ఉంటే సరిపోతాయి. మీకు కావాలి అనుకుంటే మీరు ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు పొడుగ్గా ఉండే ఒక గ్లాస్ తీసేసుకొని ఫస్ట్ మనం రోజ్ సిరప్కు 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. నెక్స్ట్ సబ్జా సీడ్స్ మనం ఇప్పుడు ఓన్లీ 2 లేయర్స్ వేస్తాం కాబట్టి మీరు చేసుకునేదంతా హాఫ్ క్వాంటిటీ వేసేసుకోండి. నెక్స్ట్ జెల్లీస్ కూడా నెక్స్ట్ 3rd లేయర్గా వేసుకుందాం. జెల్లీస్ మాత్రం మనం 2 లేయర్సే కాకుండా మళ్ళీ పైన టాపింగ్కి కూడా కొంచెం వేసుకుంటాం కాబట్టి అడ్జస్ట్ చేసేసుకొని వేసేసుకోండి, ఓకేనా. 4th వన్ వచ్చేసి సగ్గుబియ్యం. ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కదా, అదే సగ్గుబియ్యంని 4th లేయర్గా వేసేసుకోండి. హాఫ్ సగ్గుబియ్యం యూజ్ చేసేసాను. కండెన్స్డ్ మిల్క్, థిక్గా ఉండే కండెన్స్డ్ మిల్క్ 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. కొంతమంది హోమ్ మేడ్ కండెన్స్డ్ మిల్క్ చేసుకుంటారు కదా, కొద్దిగా లిక్విడ్ టైప్ ఉంటుంది, అది అంత థిక్ ఉండదు. సో అదైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. మళ్ళీ రిపీటెడ్గా 4 లేయర్స్ లైక్ సగ్గుబియ్యము, సబ్జా సీడ్స్ ఇలాగా 4 ఇంగ్రీడియంట్స్ వేసేసిన తర్వాత ఫైనల్గా చిల్డ్ మిల్క్ యాడ్ చేసుకుందాం. మీరు ఐస్ క్రీమ్ వేసుకుంటామంటే ఇంత క్వాంటిటీ వరకు వేసేసుకొని ఐస్ క్రీమ్ వేసుకోవచ్చు. లేదు కాబట్టి నేను ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసేసుకున్నాను. ఫైనల్గా మళ్ళీ రిపీటెడ్గా కొంచెం జెల్లీస్, ట్రూటీ ఫ్రూటీ అండ్ కండెన్స్డ్ మిల్క్, రోజ్ సిరప్ ఇవి రెండు కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే షుగర్ క్వాంటిటీ అంటే స్వీట్నెస్ బ్యాలెన్స్ అవ్వాలి కాబట్టి అండ్ పర్ఫెక్ట్ టేస్ట్ కూడా రావాలి అంటే అవి రెండు ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అంతే, రెడీ అయిపోయింది. జస్ట్ మొత్తాన్ని అలా మిక్స్ చేసేసుకొని తాగుతుంటే సూపర్గా ఉంటుంది. అండ్ మన టేస్టీ రోజ్ సిరప్ సాగు రెడీ. కన్ఫామ్గా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి ఈ డ్రింక్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. సరే, మరొక సమ్మర్ రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.